ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మనలో చాలామందికి బేరాలు ఆడడం అంటే చాలా ఇష్టం. అంటే అవతల అమ్మే పర్సన్ ఎంత తక్కువ ప్రైస్ చెప్పినప్పటికీ కూడా మనకి ఇంకా బేరం ఆడడం అంటే ఇష్టం. అయితే అలాంటి పర్సన్కి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నచ్చదు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత వరస్ట్ డీల్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే అది ఒకరికి బెస్ట్ డీలే, ఒకరికి వరస్ట్ డీల్. అందుకని ఆ పాజిటివ్ రిజల్ట్స్ని కొట్టిన కంట్రీ ఇదే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత అద్భుతమైన డీల్ అని చెబుతూ ఉంటుంది. బేసిక్గా ఇది ఒక ల్యాండ్కి చెందిన డీల్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఏదో ఒక దాని చుట్టూ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా, అలాగా ఇది కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ అనమాట. అయితే ఇది చాలా పెద్ద రియల్ ఎస్టేట్. ఇందులో భాగంగా 6 లక్షల చదరపు మైళ్ళ ప్రాంతాన్ని అమ్మేశారు. అండ్ అదంతా కూడా కేవలం పెర్ ఎకర్కి 2 సెంట్లు చెప్పున అమ్మేశారు. ఎకరాకి 2 సెంట్లు అంటే మేబీ ఏదైనా పనికిరాని ఎడారి ప్రాంతాన్ని ఏమైనా అమ్మేశారో, లేదంటే ఏదైనా సముద్ర ప్రాంతాన్ని ఏమైనా అమ్మారేమో అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. బట్ అది వాస్తవం కాదు. చాలా అంటే చాలా అందమైన ప్రాంతాన్ని అమ్మారు. చాలా రీసోర్సెస్ దాగి ఉన్న ప్రాంతాన్ని అమ్మేశారు. ఈ భూమి మీద ఉన్న అత్యంత అద్భుతమైన ప్రాంతాలలో ఒకటైన అలాస్కాని ఎకరాకి 2 సెంట్లు చెప్పిన అమ్మేయడం జరిగింది. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. రష్యా వాళ్ళు ఈ అలాస్కాని యుఎస్ఏకి అమ్మేశారు. అది కూడా చాలా అంటే చాలా తక్కువ ధరకి. బట్ ఎందుకు అలా అమ్మేయాల్సి వచ్చింది అనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. చాలా మందికి ఒక డౌట్ వస్తూ ఉండొచ్చు, అలాస్కా అసలు యునైటెడ్ స్టేట్స్లో పార్ట్ కాదా, దాన్ని వాళ్ళు కొనుక్కున్నారా అనే డౌట్ మీకు రావచ్చు. ఎస్, అది వాస్తవమే. ఈ రెండింటికి ఈ మధ్య కెనడా ఉంది కదా, సో అలాస్కా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది, కెనడా డిఫరెంట్గా ఉంటుంది, యుఎస్ఏ డిఫరెంట్గా ఉంటుంది. సో యుఎస్ఏకి అలాస్కాకి ఏమాత్రం సంబంధం లేదు. మనం దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే 1700s కాలానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ టైంలో మొత్తం అన్ని దేశాలు కూడా వేరే దేశాలను కబ్జా చేయడం మీద ఎక్కువగా ఫోకస్ చేశాయి. అంటే వేరే దేశాల మీదకి వాళ్ళని పంపి అక్కడ కొన్ని టెరిటరీస్ని ఆక్యుపై చేసి మెల్లిగా ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలో తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే 1741లో అలాస్కాకి రష్యా ద్వారా ఒక పర్సన్ వెళ్ళాడు. ఆ పర్సన్ పేరు వైటస్ బెరింగ్. ఇతను ఒక డానిష్ ఎక్స్ప్లోరర్. అతన్ని ఆ ప్రాంతానికి పంపింది రష్యన్ మోనార్క్ అయిన చార్ పీటర్ ది గ్రేట్. ఈ పర్సన్ అయితే వైటస్ బేరింగ్ని ఆ ప్రాంతానికి పంపించాడు. ఇతని యొక్క ముఖ్యమైన పని ఏంటి అంటే నార్త్ పసిఫిక్ ప్రాంతం మొత్తాన్ని కూడా వెతికి ఆ ప్రాంతంలో కొలనైజ్ చేయడానికి ఏమైనా ముఖ్యమైన ప్లేసెస్ ఉన్నాయేమో గమనించి ఆ ప్రాంతం గురించి రష్యాకి తెలియజేయడం. బేసిక్గా వరల్డ్ మ్యాప్ని మనం నార్మల్గా చూసినట్టయితే అమెరికాకి రష్యాకి మధ్య, అలాస్కాకి రష్యాకి మధ్య చెప్పలేనంత దూరం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి రష్యాకి అలాస్కాకి మధ్య కేవలం 53 మైళ్ళ దూరం మాత్రమే ఉంది. అండ్ రష్యాని, యురేషియాని ఆ 53 మైళ్ళ దూరమే సెపరేట్ చేస్తోంది. ఈ 53 మైళ్ళ ప్రాంతంలో ఒక స్ట్రెచ్ ఉంది. ఆ స్ట్రెచ్ని బేరింగ్ స్ట్రైట్ అని పిలుస్తూ ఉంటారు. బేసిక్గా వైటస్ బేరింగే కదా దాన్ని అక్కడ కనిపెట్టడం జరిగింది. సో అతని పేరు మీదగానే బేరింగ్ స్ట్రైట్ అని పిలుస్తూ ఉంటారు ఆ ప్రాంతాన్ని. అండ్ ఆ తర్వాత ఇయరే అతను అలాస్కాలోని ఒక ఐలాండ్కి వెళ్ళాడు. అతనితో పాటుగా మరొక 28 మనుషులు కూడా ఆ ప్రాంతంలో జరిగిన ఒక ప్రమాదంలో చనిపోయారు. అండ్ ఆ తర్వాత ఆ ఐలాండ్కి కూడా బేరింగ్ ఐలాండ్ అనే పేరు పెట్టేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ రెండింటికి మధ్యలో ఉన్న సముద్రాన్ని బేరింగ్ సీ అని పిలవడం స్టార్ట్ చేశారు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. బేసిక్గా ఇట్స్ అన్బేరబుల్. అసలు భరించలేకపోతున్నాను ఇన్ని బేరింగ్లు ఉండడం. అయితే రష్యన్స్ అలాస్కా మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు అంటే అలాస్కాలో చాలా పెద్ద సంఖ్యలో బేర్స్ ఉంటాయి, వోల్వ్స్ ఉంటాయి, ఫాక్సెస్ ఉంటాయి, సీ ఆటర్స్ ఉంటాయి. బేసిక్గా వాళ్ళందరూ యానిమల్ లవర్స్ ఏమో, అందుకని ఆ ప్రాంతాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారేమో. ప్రపంచంలోకి వెళ్ళా అతిపెద్ద నేచర్ డాక్యుమెంటరీని తీయడానికే అలాస్కాని చూస్ చేసుకున్నారేమో అని అనుకున్నట్టయితే మీరు తప్పు చేసినట్టే. ఎందుకంటే రష్యన్స్ ఆ ప్రాంతాన్ని చూస్ చేసుకున్నది ఆ జంతువులన్నింటినీ కూడా చంపేయడం కోసం. బేసిక్గా అప్పట్లో రష్యాకి ఫర్ ట్రేడ్ అనేది చాలా పెద్ద బిజినెస్. దాని మీద వాళ్ళకి చాలా భారీ సంఖ్యలో డబ్బులు వస్తూ ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ సైబీరియాలో ఇలాంటి బీస్ట్ని ఎంతో పెద్ద సంఖ్యలో చంపేశారు కూడా. అండ్ మెల్లిమెల్లిగా వాటి యొక్క సంఖ్య తగ్గిపోయింది వాటిని ఎక్కువగా చంపేయడం వల్ల. సో ఇప్పుడు అలాస్కాని కూడా అందుకే చూస్ చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న జీవుల్ని వేటాడడానికి అది సహాయపడుతుందన్న ఉద్దేశంతో, సో ట్రాపర్స్ ప్యారడైజ్గా అది మారుతుందన్న ఉద్దేశంతోనే ఈ అలాస్కాని రష్యా చూస్ చేసుకుంది. అండ్ చూస్ చేసుకున్న తర్వాత అనుకున్న పని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగించింది. అయితే చాలామంది ఆ బేరింగ్ స్ట్రైట్లో ప్రయాణం చేశారు. వాళ్ళందరూ కూడా రష్యా
రష్యా నుంచి సైబీరియా నుంచి ఈ అలాస్కాకి చేరుకొని అక్కడ ఉన్న జంతువుల్ని చంపి వాటి ఫర్న్ తీసుకొని వచ్చి రష్యాలో అమ్మేవారు. అయితే బేసిక్గా ఆ ప్రాంతంలో ప్రయాణం చేయడం చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. వాళ్ళు ఎంత టఫ్ పీపుల్ అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ప్రయాణం చేయడం చాలా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే ఆ ప్రాంతంలో వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. పూర్తిగా గడ్డ కట్టేసి ఉన్న సీ మధ్యలో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి కూడా అవ్వదు. అండ్ అలాస్కాలోకి అడుగు పెట్టిన తర్వాత కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అది చాలా అంటే చాలా పెద్ద అడవి సింపుల్గా చెప్పాలంటే. కాకపోతే మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది. ఈ అలాస్కా యుఎస్లోని 2వ అతిపెద్ద స్టేట్ అయిన టెక్సాస్ కంటే 2.5 రెట్లు పెద్దగా ఉంటుంది. దాన్ని బట్టి మనమే అర్థం చేసుకోవచ్చు అలాస్కా ఎంత పెద్దదో. అండ్ అలాస్కా కంటే ఈ భూమి మీద ఉన్న 195 దేశాల్లో 18 దేశాలు మాత్రమే పెద్దగా ఉన్నాయి. సో ఇది 19వ అతిపెద్ద దేశం ఒకవేళ ఇది సెపరేట్గా కనుక ఉన్నట్టయితే. కాకపోతే ఇది యుఎస్లో భాగం కాబట్టి ఇప్పుడు దాన్ని సెపరేట్ దేశంగా ఎవరు కూడా గుర్తించట్లేదు. అయితే అలాగా అలాస్కాలోకి వెళ్ళి చాలా పెద్ద సంఖ్యలో ఫర్న్ అయితే వెతికారు. బట్ పూర్తి స్థాయిలో దొరకలేదు. ఎందుకంటే అలాస్కాలో సుమారుగా 30,000 చదరపు మైళ్ళ వరకు గ్లేషియర్సే ఉన్నాయి. ఆ ఐస్ మొత్తాన్ని కనుక మనం తీసుకొచ్చినట్టయితే ఐర్లాండ్ మొత్తాన్ని కూడా కప్పేయచ్చు ఆ ఐస్తో. రష్యన్స్కి వోడ్కా అంటే ఇష్టం. ఒకవేళ రష్యన్స్ వాళ్ళ జీవితం మొత్తం ఆ ఐస్ మొత్తాన్ని వాళ్ళ వోడ్కాస్లో వేసుకున్నప్పటికీ కూడా ఆ ఐస్ కరిగిపోదు. అంత భారీ స్థాయిలో ఐస్ ఉంది. ఈ అలాస్కాలోనే నార్త్ అమెరికా యొక్క అతిపెద్ద గ్లేషియర్ కూడా ఉంది. దానికి కూడా బేరింగ్ గ్లేషియర్ అనే పెట్టారు. ఈయన పేరు ఇంకెన్ని చోట్లుందో. అయితే బేసిక్గా అలాస్కాను ఆక్యుపై చేసినప్పటికీ కూడా రష్యన్స్ అలాస్కాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్టే చేసేవారు. ముఖ్యంగా తీరానికి దగ్గరలో స్టే చేసేవారు. మళ్ళీ తిరిగి రష్యాకి వెళ్ళిపోయేవారు. అలాస్కా మొత్తాన్ని వాళ్ళు ఆక్యుపై చేయలేదు. 100 సంవత్సరాల తర్వాత కూడా రష్యన్ పాపులేషన్ అక్కడ 4,000కి చేరుకుంది అంతే, అంతకుమించి లేదు. అయితే 1799లో రష్యన్ అమెరికన్ కంపెనీ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. దీన్ని ఎంపరర్ అయిన పాల్ I స్టేట్ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశాడు. అంటే దాన్ని ఎక్స్పాండ్ చేయాలనేది అతని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దానివల్ల ట్రేడ్ ఇంకా బలపడుతుందని అతను అనుకున్నాడు. బట్ ఈ ప్రోగ్రామ్ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. కేవలం కొన్ని అవుట్ పోస్టులను మాత్రమే క్రియేట్ చేయగలిగారు. అండ్ ఆ టైంలో ఫర్ ట్రేడ్కి మరింత డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ కారణంగా మరింత ఎక్కువగా జంతువులు వేటాడుతూ ఉండేవారు. ఆ టైంలో సీ ఆటర్స్ పరిస్థితి అయితే ఆల్మోస్ట్ అంతరించిపోయే స్టేజ్కి వచ్చేసింది. సో ఇంకా అవి చేసేదేమీ లేక ఆ ప్రాంతాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాయి. 1850ల చివరి నాటికి వచ్చేసరికి రష్యన్స్కి ఆ ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద జంతువులు ఏవి కనబడట్లేదు. వాటికి ఇంకా ఫర్ దొరికే అవకాశం లేదని వాళ్ళకి అనిపించింది. అండ్ అదే టైంలో ఆంగ్లో ఫ్రెంచ్ అలయన్స్లో క్రిమియన్ వార్ని వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అండ్ ఇది 2.5 సంవత్సరాల పాటు కొనసాగింది. అండ్ దాని కారణంగా రష్యా యొక్క ఫైనాన్సెస్ చాలా వరస్ట్ కండిషన్కి చేరుకున్నాయి. అండ్ అదే టైంలో రష్యా యొక్క అతిపెద్ద శత్రువు అయిన గ్రేట్ బ్రిటన్ కూడా చాలా అంటే చాలా వేగంగా ఎక్స్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ టైంలో అది చాలా అంటే చాలా పెద్ద వెల్తియెస్ట్ ఎంపైర్ కూడా. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో కెనడా మొత్తం గ్రేట్ బ్రిటన్ ఆధ్వర్యంలోనే ఉండేది. సో ఆ టైంలో బ్రిటన్ కనుక తలుచుకున్నట్టయితే అలాస్కాని ఆక్యుపై చేయడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. ఎందుకంటే అలాస్కా వాళ్ళకి చాలా దగ్గరగా ఉంది. రష్యాకి అలాస్కాకి మధ్యలో సముద్రం కూడా ఉంది. సో సెపరేట్ అయిపోయి ఉండడం వలన వాటిని కాపాడడం కూడా కష్టమే. ఆ రెండింటికి మధ్య ఉన్న కనెక్షన్ మహా అయితే బేరింగ్ అనే పేరు మాత్రమే, అంతకుమించి ఇంకేమీ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ల్యాండ్ కూడా వాళ్ళది కాదు. సో అలాంటప్పుడు సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు, ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా అక్కడ ఉన్న ఇండిజినస్ నేటివ్ పీపుల్కి ఇచ్చేస్తారు. కానీ బేసిక్గా అదంతా కూడా 1900s కదా, 1800s కదా. దాని కారణంగా అక్కడ ఇలాంటి మంచి మంచి పనులు ఎవరు కూడా చేయరు. ఆ ల్యాండ్ని అమ్మేస్తారు. ఇంకెవరైతే రైట్ఫుల్ క్లెయిమ్ లేని పర్సన్స్ ఉంటారో, అంటే లేని కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్కి అమ్మేస్తారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే అమ్మేస్తారు. సో ఆ టైంలో ఈ అలాస్కాని అమ్మడానికి ఒక పొటెన్షియల్ బయర్ని వెతికారు వాళ్ళు. అండ్ ఆ టైంలో వాళ్ళకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రమే ది బెస్ట్ బయర్లా కనబడింది. ఎందుకంటే యుఎస్ఏ కూడా 1776లోనే బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. వాళ్ళు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నార్త్ అమెరికాని చాలా అంటే చాలా వేగంగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. నేటివ్ అమెరికన్స్ నుంచి ల్యాండ్ తీసుకొని కాంటినెంట్ మొత్తాన్ని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ 1848 నాటికి కోస్ట్ టు కోస్ట్ వాళ్ళు చాలా క్లియర్గా స్ప్రెడ్ చేశారు. అండ్ అమెరికన్స్ అంతకుముందే ఒక పెద్ద ల్యాండ్ని కూడా కొనుగోలు చేశారు ఫారెన్ పవర్స్ నుంచి. 1803వ సంవత్సరంలో వాళ్ళు లూజియానాలోని కొంత భాగాన్ని పర్చేజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ల్యాండ్ని ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే యుఎస్లోని 15 స్టేట్స్తో సమానంగా ఉంటుంది. ఆ ల్యాండ్ లూజియానా నుంచి, అంటే సౌత్ భాగంలో ఉన్న లూజియానా నుంచి నార్త్ భాగంలో ఉన్న మాంటానా వరకు ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద ప్రాంతాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో వాళ్ళు దాన్ని కొన్నది $15 మిలియన్. ఇప్పటి కరెన్సీ ప్రకారం అది $393 మిలియన్. పెద్ద నెంబరే కానీ ఆ ల్యాండ్కి అది తక్కువే. సో అలాగే 1869కి వచ్చేసరికి రష్యన్ మినిస్టర్ అయిన ఎడ్వర్డ్ డి స్టోకెల్ అనే పర్సన్ ఈ అలాస్కాని అమ్మకానికి పెట్టాడు. ఈ ల్యాండ్కి మీరు ఎంత ఆఫర్ చేస్తారని అడిగితే ఫస్ట్ అమెరికా చెప్పిన ఆఫర్ కేవలం $5 మిలియన్ మాత్రమే. సో ఆబ్వియస్లీ రష్యా యొక్క ఫారెన్ మినిస్టర్ అయిన అలెగ్జాండర్ గోర్చగవ్
ఇమీడియట్గా దాని విషయంలో అన్ఇంప్రెస్ అయిపోయి ఆ డీల్ని ఆపేశాడు. కాకపోతే దాన్ని కొనగలిగేది అమెరికా మాత్రమే, ఇంకెవరూ కొనలేరు. అయితే ఆ డీల్ ముందుకెళ్లే లోపే అమెరికాలో సివిల్ వార్ వచ్చింది. 1861 నుంచి 1865 వరకు ఆ సివిల్ వార్ కొనసాగింది. దాని కారణంగా ఈ అలాస్కాని కొనుగోలు చేసే ఆలోచనని వాళ్ళు పక్కన పెట్టారు. అండ్ 5 ఏళ్ల పాటు ఆ యుద్ధం కొనసాగిన తర్వాత ఇది కొంచెం ఆగింది. సో అందుకని మళ్ళీ అలాస్కా డీల్ని తెర మీద తీసుకొని వచ్చారు. అలాగా ఫైనల్గా వాళ్ళ యొక్క డీల్ ఒక ఎండ్కి అయితే వచ్చేసింది. 6 లక్షల చదరపు మైళ్ళ ప్రాంతంలో విస్తరించి ఉన్న ఆ అలాస్కాని వాళ్ళు ఆ టైంలో కొనుగోలు చేసేయడం జరిగింది. అండ్ అది కూడా కేవలం $7.2 మిలియన్ కొనుగోలు చేశారు. ఇదంతా కూడా జరిగింది మార్చ్ 1867లో. ఆ టైంలో చాలా దారుణమైన నెగోషియేషన్స్ జరిగాయి. అండ్ ఫైనల్గా వాళ్ళైతే దీన్ని 30th మార్చి తెల్లవారుజామున 4 గంటలకి అమెరికాకి అయితే అమ్మేయడం జరిగింది. బట్ $7.2 మిలియన్ అంటే చాలా తక్కువ. అయితే అప్పటి కరెన్సీలో $7.2 మిలియన్ అంటే ఎక్కువే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి కరెన్సీ ప్రకారంగా చూసుకుంటే అది $144 మిలియన్. అండ్ ఆ టైంలో రష్యా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళకి అది కొంచెం ఎక్కువే అనిపించింది కూడా. అండ్ ఏది రాని దాని మీద ఇది రావడం బెటర్ అని వాళ్ళు అనుకున్నారు. బేసిక్గా అలాస్కాలో ఉన్న విలువైన వాటి గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళు కేవలం జంతువుల కోసం దాన్ని ఆక్యుపై చేశారు. అండ్ ఆ తర్వాత జంతువుల అవసరం తీరిపోయి దాన్ని అమ్మేశారు. అండ్ ఆ $144 మిలియన్ కూడా మహా అయితే ఇప్పుడు లండన్లోనో న్యూయార్క్లోనో ఒక పెద్ద పెంట్ హౌస్ కొనుక్కోవచ్చు అంతే, అంతకుమించి ఇంకేమీ రాదు. కానీ అలాస్కా విషయంలో అలా కాదు. అలాస్కా చూడడానికి పూర్తిగా మంచుతో నిండిపోయి ఉన్న ప్రాంతంలా కనిపించినప్పటికీ కూడా అది ఒక పెద్ద నిధి. ఎందుకంటే అందులో కోల్ ఉంది, ఆయిల్ ఉంది, న్యాచురల్ గ్యాస్ ఉంది, జింక్ ఉంది, టింబర్ ఉంది. వీటి దేని గురించి కూడా రష్యాకి తెలియకుండా వాళ్ళు దాన్ని చాలా తక్కువ ధరకు అమ్మేయడం జరిగింది. అండ్ అమెరికన్ గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల్లోనే దాని గురించి తెలుసుకుంది. ఆ అలాస్కాతో ఉన్న అడ్వాంటేజ్ వాళ్ళకి ఫస్ట్గా ఎప్పుడు తెలిసిందంటే వాళ్ళకి ఆ ప్రాంతంలో దొరికిన బంగారం ద్వారా. అంటే బేసిక్గా మొదట కెనడాలోని క్లోండికే అనే ప్రాంతంలో గోల్డ్ రష్ అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో 1896 నుంచి కూడా గోల్డ్ మైనింగ్ స్టార్ట్ అయింది. అయితే ప్రాబ్లం ఏంటంటే కెనడాకి ఒక్క పోర్ట్ కూడా లేదు ఆ టైంలో. అలాస్కా దగ్గర మాత్రమే 2 పోర్ట్స్ ఉన్నాయి. ఆ 2 పోర్ట్స్ని మాత్రమే వీళ్ళు ఉపయోగించుకొని బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని అలాస్కాని కొంచెం డెవలప్ చేసి దాని మీదగా బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ 1899 నాటికి వచ్చేసరికి అలాస్కాలో కూడా బంగారం బయటపడింది. అది కూడా ఎక్కడో లోపల కాదు, నోమ్ అని సముద్రానికి తీరానికి చాలా దగ్గరలో ఉన్న ఒక నగరంలోనే బయటపడింది. ఆ ప్రాంతంలో బంగారం నేల మీదే కనబడేది, చేత్తో నేరుగా తీసుకోవడానికి అన్నట్టుగా. ఆ టైంలో దాని గురించి చాలా మంది తెలుసుకున్నారు. ఇమీడియట్గా ఆ బంగారాన్ని తవ్వుకోవడానికి కావాల్సిన లైసెన్సుల కోసం అర్జీ పెట్టుకున్నారు. అండ్ మెల్లిమెల్లిగా కొన్ని వేల మంది ఆ ప్రాంతానికి రావడం మొదలుపెట్టారు, ఆ బంగారాన్ని అమ్ముకోవడం మొదలుపెట్టారు. సో 1909 నాటికి వచ్చేసరికి అక్కడ జనాభా 20,000కి చేరుకుంది. అఫ్ కోర్స్ ఆ తర్వాత బంగారం దొరకదు, ఇంకా అయిపోయింది అని చెప్పిన తర్వాత 2,500 పడిపోయింది ఆ ప్రాంతంలో. బట్ ఆ ప్రాంతంలో బంగారాన్ని ఇప్పటికీ కూడా తీస్తున్నారు. కాకపోతే ఆ ఒక్క నగరంలోనే కాకుండా వేరు నగరాల్లో తీస్తున్నారు. అండ్ ఆ ప్రాంతంలో ప్రతి ఏడాది కూడా సుమారుగా 100 టన్నుల బంగారం బయటికి ఎక్స్ట్రాక్ట్ అవుతోంది. అంటే చాలా పెద్ద నెంబర్ అది. అయితే మెల్లిగా 20వ శతాబ్దం వచ్చింది. ఆ టైంలో అలాస్కా యొక్క వాల్యూ యునైటెడ్ స్టేట్స్కి మరింత ఎక్కువగా తెలిసింది. ఎందుకంటే ఈ అలాస్కాకి దగ్గరలో అలూషన్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అమెరికాకి చెందినవే అవడం వలన అమెరికా వాళ్ళు అక్కడ ఆర్మీ అండ్ నేవల్ బేసెస్ని ఏర్పాటు చేసుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధంలో యుఎస్ ఫోర్సెస్కి పసిఫిక్ ఓషన్కి, జపాన్కి ఈజీగా యాక్సెస్ దొరకడానికి ఈ బేసెస్ ఎంతగానో సహాయపడ్డాయి. అండ్ అలాస్కాలో ఒక మిలిటరీ బేస్ ఉండడం వల్ల మిలిటరీ ఆపరేషన్ చేయడం చాలా ఈజీ అయింది. సో అందువలన అమెరికా తన యొక్క ఎల్ఐస్కి 2వ ప్రపంచ యుద్ధం టైంలో చాలా ఈజీగా విమానాలను పంపించగలిగింది. ఇలా చేయడం వలన జర్మన్ ఇన్వేషన్ని వాళ్ళు చాలా వరకు ఆపారు కూడా. సోవియట్ రష్యా లేదంటే అప్పుడే జర్మనీ చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఇలాగా బంగారం విపరీతంగా దొరికింది, అంతవరకు ఓకే. కానీ 1960s నాటికి వచ్చేసరికి బ్లాక్ గోల్డ్ కూడా దొరకడం మొదలుపెట్టింది. బ్లాక్ గోల్డ్ అంటే బొగ్గు అనుకుంటూ ఉంటారు, కానీ అది కాదు. బ్లాక్ గోల్డ్ అంటే క్రూడ్ ఆయిల్. దాన్ని నార్థన్ కోస్ట్లోని ప్రూడో బే అనే ప్రాంతంలో కనుగొన్నారు. అండ్ ఆ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఆయిల్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి తెలుసుకున్న తర్వాత ఎంతోమంది ఆ ప్రాంతానికి కూడా చేరుకున్నారు. ఒకానొక టైంలో నార్త్ అమెరికాలోని అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్ అదే. 1974 నాటికి కొన్ని ఎస్టిమేషన్స్ చేశారు. ఆ ప్రాంతంలో 10 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ఉంది. అంతేకాదు 26 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఉంది. 26 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నట్టో తెలుసా? దాన్ని వేసేసుకొని కొన్ని వందల సంవత్సరాల పాటు హ్యాపీగా న్యాచురల్ గ్యాస్ అమ్ముకొని బ్రతికేయచ్చు అమెరికా. అండ్ ఇన్ఫ్యాక్ట్ వెల్త్ అండ్ ఆయిల్ మనీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అలాస్కా యుఎస్లోని 4th వెల్తియెస్ట్ స్టేట్ పెర్ క్యాపిటాగా డిక్లేర్ చేశారు. అంతేకాదు ఎవరైతే అలాస్కాలో నివసిస్తారో వాళ్ళందరికీ కూడా యాన్యువల్ డివిడెండ్ కూడా ఉంటుంది. అంటే అక్కడ నుంచి వచ్చే ప్రాఫిట్స్లో వాళ్ళకి వాటా ఉంటుంది, ఆ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ నుంచి వచ్చేది. ఎందుకంటే చాలామంది అక్కడ ఉండడానికి ఇష్టపడరు, చాలా దారుణంగా ఉంటుంది అక్కడ పరిస్థితి అని.
సో $7.2 మిలియన్ పెట్టి అమెరికా దీన్ని కొనుగోలు చేస్తే ఎప్పుడో 1867లో దీన్ని కొంటే ఇప్పుడు ప్రతి గంటకి $7 మిలియన్ ఆ అలాస్కా అమెరికాకి ఇస్తోంది. ఎందుకంటే అక్కడ అంత భారీ సంఖ్యలో న్యాచురల్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి కాబట్టి. ఇందాక నేను చెప్పాను కదా కోలు టింబర్ కూడా ఉన్నాయని, వాటిని కూడా తర్వాత కనుగొన్నారు. అలాగా అలాస్కా జీడిపి ప్రస్తుతానికి $57 బిలియన్ కంటే ఎక్కువగా ఉంది. అంటే ఆ $7.2 మిలియన్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా పెద్ద సంఖ్యలో వర్కౌట్ అయినట్టే. అయితే ఒకవేళ రష్యా దాన్ని అమెరికాకి అమ్మకుండా ఉన్నట్టయితే ఎలా ఉండేదో పరిస్థితి చెప్పలేము. మేబీ రష్యా వాళ్ళు దాన్ని సరిగ్గా వాడుకోగలిగేవారో లేదో తెలియదు, కానీ అమెరికాకి అమ్మిన తర్వాత మాత్రం అమెరికా దాన్ని చాలా అంటే చాలా అద్భుతంగా వాడుకుంది. అండ్ ఆ బేరింగ్ పేరుని యాజ్ ఇట్ ఈస్గా అలాగే వదిలేసింది. సర్లే ఎందుకులే, అతనే కదా దీన్ని కనిపెట్టాడు, దీన్ని కనిపెట్టడం వల్లే వాళ్ళు వాడుకున్నారు, ఆ తర్వాత మాకు అమ్మేశారు వాళ్ళకి తెలియక, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని అమెరికా అయితే దాన్ని అలాగే వదిలేసింది. బట్ అమెరికా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిందో దానికి వందల వేల రెట్ల సంఖ్యలో వెనక్కి లాభాన్ని అయితే పొందింది. అండ్ సీ వాటర్స్ కూడా మళ్ళీ తిరిగి ఆ ప్రాంతానికి వచ్చేసాయి. ఎందుకంటే అమెరికాకి ఇంకా వాటిని చంపాల్సిన అవసరం లేదు, వాటి ఫర్తో అమెరికా బిజినెస్ చేయట్లేదు. అక్కడ మొత్తం బంగారం, ఆయిల్, కోలు వీటితోనే బిజినెస్ చేస్తోంది. సో అందువలన అవి ఇప్పుడు హ్యాపీగా ఆ ప్రాంతంలో ఈత కొడుతున్నాయి. నాకు ఈ రష్యా అలాస్కాని అమ్మిన విధానం చూస్తుంటే మన తాతలు ముత్తాతలు చేసిన కొన్ని పనులు గుర్తొస్తున్నాయి. మనలో చాలా మందికి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యే ఉంటుంది. మన తాతల దగ్గర కొన్ని వందల లేదంటే అట్లీస్ట్ కొన్ని పదుల సంఖ్యలో ఎకరాల ల్యాండ్ ఉంటుంది, కానీ దాన్ని మొత్తాన్ని కూడా బీడీ కట్టలకి, మందు బాటిళ్ళకి, నల్లమందు డబ్బాలకి, వీటన్నిటికీ అమ్మేసేవారు. ఇన్ఫ్యాక్ట్ మా తాత కూడా అలాగే చాలా పెద్ద సంఖ్యలో ల్యాండ్స్ని అమ్మేశాడు, మందు బాటిళ్ళకి, నల్లమందు డబ్బాలకి. దీని గురించి మా నాన్న మా అమ్మ చెప్పేవారు. ఇప్పుడు ఉంటే మాట్లాడడం, లేదంటే మానేసేయండి అనేవాడిని నేను. సో అలాగా ఒకప్పటి కాలంలో చాలా దారుణమైన డీల్స్కి ఎంతో విలువైన స్థలాలను అమ్మేసేవారు. ఈ రష్యా అలాస్కాని అమ్మిన విధానం చూస్తుంటే కూడా నాకు అదే గుర్తొస్తుంది. ఏం చేస్తాం, ఇంకా రష్యాకి రాసి పెట్టలేదు, మనకి రాసి పెట్టలేదు, అది పరిస్థితి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబాయ్, మీట్ నెక్స్ట్ వీడియో, బాబాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.